నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. పూణేలో ఓ టీనేజర్ మద్యం మత్తులో లగ్జరీ కారుతో బైక్ ను ఢీకొన్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి తాతను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో నేరాన్ని ఫ్యామిలీ డ్రైవర్ పై మోపేందుకు తాత సురేంద్ర అగర్వాల్ ప్రయత్నించాడు. అగర్వాల్ ప్రయత్నాన్ని అడ్డుకున్న పోలీసులు అతన్ని జైలుకు పంపారు. పూణే బాలుడి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసు నుంచి బాలుడిని తప్పించడం అతడి కుటుంబ సభ్యులు యత్నిస్తున్నట్లుగా పోలీసులు పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఎరవాడ పోలీసుల నుంచి సురేంద్ర అగర్వాల్ ను క్రైమ్ బ్రాంచ్ వారు కస్టడీలోకి తీసుకున్నారు. ఎరవాడ పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం ప్రమాదం జరిగిన రోజు రాత్రి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చిన తనను బాలుడి తాత బలవంతంగా తీసుకువెళ్లి BMW కారులో కూర్చోబెట్టారని డ్రైవర్ ఆరోపించారు. ఇక అక్కడ తన ఫోన్ లాక్కొని అక్రమంగా నిర్బంధించారని, ప్రమాద సమయంలో కారు నడిపింది తానేనని చెప్పి ఆ నేరాన్ని తనపై వేసుకోమని అన్నారని డ్రైవర్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక దీంతో బాలుడి తాతను అరెస్ట్ చేశారు. ఇక మరోవైపు నిందితుడికి అనుకూలంగా వ్యవహరించిన కారణంగా ఎరవాడ పోలీస్ స్టేషన్ కు చెందిన 2 అధికారులను సస్పెండ్ చేశారు. కేసును క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ చేశారు. యువకుడి తండ్రి మద్యం షాపుల యజమాని, ఉద్యోగులపై నమోదైన నేరంపై క్రైమ్ బ్రాంచ్ ఇప్పటికే దర్యాప్తు చేస్తుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. పూణేలోని కళ్యాణి నగర్ లో మే 19వ తేదీ తెల్లవారుజామున మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తున్న 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లను ఓ పోర్షే కారు ఢీకొంది. ఇక బైక్ పై ప్రయాణిస్తున్న వారిద్దరూ మరణించారు. మద్యం మత్తులో ఓ మైనర్ కారు నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ నిందితుడు రియల్టర్ విశాల్ అగర్వాల్ కుమారుడని తెలిసింది. బాలుణ్ణి అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. పూర్వాపరాలను పరిశీలించిన జువైనల్ కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఇక ప్రమాదంపై వ్యాసం రాయాలని, ట్రాఫిక్ పోలీసులతో కలిసి 15 రోజుల పాటు పయనించాలని ఆదేశించింది. ఇక మానసిక నిపుణుని వద్ద చికిత్స తీసుకోవాలని, కొంతకాలం పాటు ఎవరైనా రోడ్డు ప్రమాదాలకు గురైతే ఆ బాధితులకు సాయం చేయాలని సూచించింది. అయితే ఈ కోర్టు తీర్పుపై విమర్శలు వ్యక్తం అవడంతో జువైనల్ జస్టిస్ బోర్డు తీర్పును సవరించింది. బాలుణ్ణి జూన్ 5 వరకు అబ్జర్వేషన్ హోమ్ కు పంపింది. తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి తాతకు అండర్వరల్డ్ డాన్ చోటా రాజన్ తోనూ సత్సంబంధాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ దిశగాను పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ.